సైలెంట్ అయిపోయింది. ముందుగా శ్యామలాంబ తల్లికి, నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు అమ్మ. ఈరోజు ఆత్మజ్ఞానం చెప్తాను. బ్రహ్మం అనగా వేరే పరదేశమున లేదు, బ్రహ్మం అనగా దానే బట్టబయలు, తన్ను తానెరుగ తానే బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ. బ్రహ్మం అంటే పరబ్రహ్మం, బ్రహ్మ పదార్థం అంటారనమాట. మనము గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. అంటే బ్రహ్మకి, విష్ణువుకి, మహేశ్వరుడు అంటే రుద్రుడికి మించి ఇంకోటి ఉంది పరబ్రహ్మం. ఆయనే శివపరమాత్మ. శివపరమాత్మ నుంచే మన ఈ సృష్టి అంతా మొదలైంది. సృష్టి మొదలవ్వముందు అంత అంధకారం, చీకటి, ఎవరు లేదు, చైతన్యం అంటారు. చైతన్యం అనేదే ఉండేది, శక్తి ఉండేది. ఆ చైతన్యమే శివుడు, శక్తే అమ్మ. వాళ్ళిద్దరూ ఒక లోపల ఒకరు ఉండేవారు. ఈ చైతన్యానికి శక్తి కావాలి, అది అమ్మ. వాళ్ళిద్దరూ సృష్టి చేయాలనుకున్నప్పుడు, శివుడికి సృష్టి చేయాలని ఆలోచన కలిగినప్పటి నుంచి విష్ణువు నుంచి బ్రహ్మ, అక్కడి నుంచి ఆ బ్రహ్మ నుంచి దక్ష ప్రజాపతి, మరీచి, కశ్యపుడు, అలాగే సృష్టి స్వయంభు మనువు, ఇదంతా సృష్టి మనకి మొదలైంది. వీళ్ళందరికీ మూలం శివ పరమాత్మ, పరబ్రహ్మం. ఆయన బ్రహ్మం. ఆయన నుంచి వచ్చిన వాళ్ళమే మనందరం కూడా వాళ్ళ నుంచి వచ్చాం. మనందరిది కూడా ఈ లోపల ఉన్నది చైతన్యం అంటారు, ఆత్మ. ఆయన పరమాత్మ, పెద్ద ఆత్మ. మనందరం ఆయన నుంచి విడిపోయి వచ్చిన చిన్న ఆత్మలు, అంశాత్మలు అంటారు. ఆయన నుంచి ఒక చైతన్యం విడిపోయి వచ్చింది. అంటే ఇప్పుడు థర్మామీటర్లో పాదరసం ఉన్నది. పాదరసం కింద పడితే తుల్లిపోద్ది, బాల్స్ లాగా దూరంగా. అదంతా దగ్గర చేస్తే ఒకటైపోద్ది. ఎంత పాదరసం మళ్ళీ అయిపోద్ది, పడిపోయినప్పుడు విడిపోద్ది. అలాగా ఆ మూల చైతన్యంలోంచి మనం విడిపోయాం కాబట్టి ఇలా విడివిడిగా ఉంటున్నాం. మళ్ళీ ఆ చైతన్యం దగ్గరికి వెళ్తే మనం కలిసి, ఆ కలడాన్ని లయం అంటారు. సో ఈ జీవాత్మ ఆ పరమాత్మలో కలయిక లయం అయిపోవాలి. ఆ లయం చేసేది రుద్రుడు. మనకి సృష్టి చేసేది బ్రహ్మ, ఆ సృష్టిని నడిపించే స్థితం చేసేదంతా విష్ణువు, ఈ సృష్టిని తీసుకెళ్ళి లయం చేసేది రుద్రుడు, పరమేశ్వరుడు. ఈ ముగ్గురు సెక్షను ఇది. సో ఈ జీవాత్మ ఆ పరమాత్మలో కలయిక జరగాలి, అది బ్రహ్మం అనగా వేరే పరదేశం లేదు. మనమేంటి, బ్రహ్మం అంటే ఎక్కడో ఉందని వెతుక్కుంటున్నాం, ఎక్కడ బయట వెతుకుతున్నాం పరదేశంగా. బ్రహ్మం అనగా తానే బట్టబయలు, అది బయటే ఉంది, మీరు చూడట్లేదు. ఎక్కడ బట్టబయలు విషయం ఏంటి, నీ లోపలే ఉంది. ఆ విషయం బట్టబయలు అనమాట, నీ లోపలే ఉంది. చైతన్యం అనేది నువ్వే, నీ లోపలనే ఉంది. కానీ నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు, బయట ఎక్కడ వెతుకుతున్నావు, దేవాలయాల్లో వెతుకుతున్నావు, పుణ్యక్షేత్రాల్లో వెతుకుతున్నావు, అదంతా తిరుగుతున్నావు. కాబట్టి అంతటా ఉన్న చైతన్యం నాలో కూడా ఉందని నువ్వు తెలుసుకోలేకపోతే, అందుకే బయట వెతుకుతున్నావు. తన్ను తాను ఎరిగిన తానే బ్రహ్మంబు. నిన్ను నువ్వు ఎప్పుడు తెలిసేసుకుంటావో నువ్వే బ్రహ్మ పదార్థం అని సంగతి నీకు తెలుస్తుంది. తన్ను తాను ఎరిగిన తానే బ్రహ్మంబు, నీ లోపల ఉన్నది ఆ చైతన్యం. ఆ శివ పరమాత్మ ఏ చైతన్యమో ఆయన నుంచి వచ్చిన చైతన్యం కూడా నేనే అని నువ్వు తెలుసుకోవాలి. విశ్వదాభిరామ వినురవేమ, ఎంత సత్యాన్ని చెప్పాడు చూడండి. వేమన ఆత్మతత్వం ఎంత చెప్పాడంటే అంత చెప్పాడు. ఆయన ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత. అంటే ఇప్పుడు చైతన్యం ఎక్కడుంది, మన లోపల ఉంది. మనం ఎక్కడ వెతుకుతున్నాం, బయట వెతుకుతున్నావు. నువ్వు ఎక్కడ దండం పెట్టు, అక్కడ ఏది ఉందో నీ లోపల అదే ఉంది. నీ లోపల నువ్వు లోపల వెతకంటే బయట వెతుకున్నంతసేపు నీకు జన్మలు తప్పు. జన్మలు, చావు, పుట్టుక, ఆ రెండు జనన మరణ చక్రాల్లో, ఈ కర్మచక్రంలో నువ్వు తిరుగుతూనే ఉంటావు. ఈ విషయం తెలుసుకున్నంత వరకు కర్మచక్రంలో నువ్వు తిరుగుతూనే ఉంటావు. ఎప్పుడైతే ఈ విషయం నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ధ్యానమే చేయాలి. ఎప్పుడైతే నువ్వు కళ్ళు మూసుకొని భగవంతుడు నేను బయట వెతుకుతున్నాను, లేదు నా లోపలే ఉన్నాడు, నా లోపల ఉన్న భగవంతుడు నేను ఖచ్చితంగా సాక్షాత్కరింప చేసుకుంటానని చెప్పి నువ్వు ఎప్పుడైతే కూర్చొని ధ్యానం చేయడం మొదలు పెడతావో అప్పుడు తెలుస్తుంది నీకు అక్కడ ఉన్న చైతన్యం నా లోపల కూడా ఉన్నది. ఆ ఉన్నదని నీవు తెలిసిన రోజు పొందిన ఆనందం అతీతం. ఆనందమయ మామూలు ఆనందాన్ని పొందవు, చైతన్యం అనుభూతం అంతటా ఉందండి. చైతన్యం లేని చోటే లేదు అసలు. మనం కాకపోతే చిన్నప్పటి నుంచి ఒక దానికి అలవాటు పడిపోయాం. ఈ జన్మకు అది ఎన్నో జన్మల నుంచి భగవంతుడిని ఇక్కడే చూస్తున్నాం. కాబట్టి కూర్చునేటప్పుడు ఇప్పటికీ నేను చాలామంది చెప్పిన మా దాంట్లో కూడా అంటారు, వెనక పెట్టి కూర్చోవద్దు, ఎదురుగా కూర్చోవద్దు, అడ్డు పెట్టద్దు. ఒకరోజు ఒక శివభక్తుడు, చాలా శివభక్తుడు, ఆయన ఇంట్లో వచ్చి లింగం పూజ చేసుకుంటున్న వ్యక్తి
పడుకున్నాడు అటు నిద్ర వచ్చి, కాళ్ళు వైపు లింగం ఉందని ఇటువైపు తిప్పాడట, లింగం అటువైపు వచ్చిందట, ఇటువైపు తిప్పాడట శివుడు, ఇటువైపు ఎటు తిరిగితే అటు తిరిగి శివ పరమాత్మ ఏటిదని అంటే అంతటా నేను ఉన్నాను, నేను లేని చోటు ఎక్కడుంది అని అడిగాడు. అంటే నువ్వు ఎటు కాళ్ళు పెట్టినా ఆయన ఉన్నాడు, నువ్వు ఎటు తల పెట్టినా ఆయన ఉన్నాడు, మరి నువ్వు ఎక్కడుంటావు అయితే నీలో కూడా ఉన్నాడు. కాబట్టి భగవంతుడు ముందు కూర్చున్నాను, వెనక కూర్చున్నాను, పైన కూర్చున్నాను, కింద కూర్చున్నా, అవన్నీ తీసేయండి పక్కకి. నీ లోపల కూడా ఉన్నదే, అక్కడ ఉన్నది అదే. అది సత్యం, చిన్న సత్యం కాదు. అది తెలియాలంటే ధ్యానం చెయ్యాలి. ఇక్కడ చూడటం ఆపాలి, తగ్గించాలి. తగ్గిస్తే నువ్వు అక్కడ చూడగలవు. ఇక్కడ తగ్గించాలి, అక్కడ ఎక్కువ చెయ్యాలి. కూర్చొని ధ్యానం 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 సాగ. అయితే అంత సులువ అండి భగవంతుడిని చూసేయడం, చేరుకోవడం అని అంటే. మధ్యలో ఒకటి ఉంది, మనస్సు. మామూలు కాదు అది, అది పెట్టాడు తీసుకొచ్చి ఆయన. మనస్సేటి, మనసే మాయా మృగమే, మనసేమిటి మరి పైకి పోనీక, మనసును చంపిన మనసు ఎందే ముక్తి మహిళవేమో. ముక్తి ఎక్కడ పెట్టాడు? మనస్సులో పెట్టాడు తీసుకెళ్ళి. దాన్ని అంత సులువా నువ్వు తీసుకొచ్చి కూర్చొని పెడదాం. మనసే మాయా మృగం, అదొక మృగం లాంటిది. సీతమ్మ తల్లి ఆ మాయా మృగం. ఎక్కడైనా బంగారు లేడు ఉంటుందండి, మాయలో పడ్డాగా లేదా? ఏం తెచ్చుకుంది? కష్టాలు, కర్మలు. అదే అన్నమాట మన మనస్సు అలాంటిది. ప్రాపంచకం చూపించిందా అట్రాక్ట్ చేసి పడేస్తుంది తీసుకెళ్ళి. ఆధ్యాత్మిక వైపు నువ్వు తిప్పు, 5 నిమిషాలు కూడా నేను కూర్చోనివ్వదు, వెళ్ళనివ్వదు, అస్సలు కూర్చోనివ్వదు. మీకు మీరే ఎన్నోసార్లు చెప్పా, 1 గంట పూజ చేస్తే సహకరిస్తుంది, 5 గంటల హోమం సహకరిస్తుంది. 5 నిమిషాలు ధ్యానం చేయండి కళ్ళు మూసుకొని. ఎందుకు? భగవంతుడు చేరిపోతున్నావు, నువ్వు వెళ్ళనివ్వదు. అది భగవంతుడు అక్కడికి అందుకే పెట్టాడు లిటికేషన్. మనస్సు ఎక్క తీసుకొచ్చి ఆయన చేరడం అంత సులువు కాదు. దాన్ని జయించాలి నువ్వు. మనసు మాయా మృగమా, మనసేమిటి మరి పైకి పోనివి కదా, దాన్ని ప్రాపంచిక విషయాలకి వెళ్ళనివ్వకండి. అది ఎన్ని గెంతినా అది కోతి కన్నా ఘోరం. కళ్ళు తాగిన కోతిలాడు. దాన్ని తీసుకొచ్చి ఆధ్యాత్మికంలో పెట్టాలి. తీసుకొచ్చి ఆధ్యాత్మికం అంటే నువ్వు 24 గంటలు భగవంతుడు తప్ప ఇంకోటి తోయకూడదు. దానికి 24 గంటలు భగవంతుడి గురించే వినిపించాలి. నువ్వు ధ్యానం చేసిన ధ్యానం అయిపోయాక క్లాసులు పెట్టుకోండి. క్లాసులు అయిపోయిన తర్వాత ఇంకా పని ఏమైనా ఉందా, ఏమైనా నామస్మరం, ఏదో ఒకటి దాన్ని మాత్రం ప్రాపంచికం వైపు వెళ్ళనివ్వకూడదు. ఆధ్యాత్మిక వైపు దాన్ని తిప్పాలి. ఆధ్యాత్మిక వైపు దాన్ని తిప్పాలి. అప్పుడు నువ్వు తిప్పుతూ ఉంటే అప్పుడు ధ్యానంలో నీ కూర్చోవడానికి సహకరిస్తుంది. కూర్చోడానికి అప్పుడు మనసు చేసే పని ఏంటి? ఆలోచనలు చేస్తుంది. అది రోజుకి 60,000 నుంచి 70,000 ఆలోచనలు చేస్తుంది. కొన్ని ఒకే రకమా అంటే కాదు, ఎన్నో. మనం ఎంత ఆలోచిస్తామని మనకు కూడా తెలీదు, కానీ సైన్స్ చెప్తుంది ఎన్ని ఆలోచనలు చేస్తాం రోజంతా. మరి బుర్ర ఏటవ్వాలండి? సెల్ ఫోన్లో ఫోటోలు ఎక్కువైపోయి స్టోరేజ్ ఎక్కువైతే హ్యాంగ్ అవుతుందా లేదా? దాన్ని డిలీట్ చేయాలి. మరి దీని నిండా అయితే ఇది ఏంటవుద్ది? బాడీ హ్యాంగ్ అవుతుంది, ఇది నిండిపోతుంది. 60,000 70 కాదు, మనకు తెలిసి ఇప్పుడున్న ఈ కలియుగంలో 1,00,000 ఆలోచనలైనా చేస్తాం రోజుకి. అలాగుంది మన పరిస్థితి. మరి బాడీ ఏమవుతుంది? హ్యాంగ్ అవుతుంది. అదే అనారోగ్యం. సెల్ ఎలా రిపేర్ అవుతుంది, అదే అనారోగ్యం అనమాట. ఇప్పుడు చేయాల్సిందల్లా ఆలోచనలు తగ్గించాలి. ఆలోచనలు తగ్గించాలంటే మనస్సు నీ కంట్రోల్లో ఉండాలి. నువ్వు దాని కంట్రోల్లో ఉన్నంత వరకు నేను బొమ్మ బొరుస ఆడించి పరిగెట్టేస్తుంది. నువ్వు దాన్ని కంట్రోల్లో ఉండకుండా దాన్ని తీసుకొచ్చి నీ కంట్రోల్లో పెట్టినప్పుడు అది ఒక విషయం చెప్తే నువ్వు దానికి సర్ది చెప్పాలి. నిన్నెవరో ఒక మాట అన్నారు ఇంట్లో వాళ్ళు, అవని ఆడపడుచావని, అత్తావని, తోటికోళ్ళవని, ఎవరో ఒకరు ఏదో ఒక మాట అన్నారు. అది నీ కంట్రోల్లో లేదా? నీకు ఎలా చూపిస్తుంది అంటే చుక్కలు అలా చూపిస్తుంది. నన్ను తిట్టింది, నన్ను ఇలా చేసింది, నన్ను అనేసింది. మరి ఒక్కటి కాదనమాట, ఒక దగ్గర 100 తీసుకొచ్చి పెట్టి నేను పడుకోనివ్వదు. తిరిగి వాళ్ళు ఏదోటి అంటేగా నేను పడుకోనివ్వదు. అదే మనసు నీ కంట్రోల్లో ఉన్నదనుకో, మనస్సు అనేది ఎలాంటి వాళ్ళకైనా విషయాన్ని తీసేసుకుంటుంది. దానికి ఉన్న ఫస్ట్ లక్షణం విషయం తీసుకోవడం, అది తీసేసుకుంటుంది. కానీ నీ కంట్రోల్లో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే 1 నిమిషం విషయం తీసుకొని కోపం వచ్చినా ఆలోచిస్తావు. 2వ క్షణం ఆలోచన వస్తుంది. ఫోన్లే అన్నారు, నేను ఎప్పుడో బాధ పెట్టి ఉంటా, ఈ జన్మ కాదుగా, జన్మలో తెలుసుకోవాలిగా మనం ఇదే అనుకుంటాం. ఏ జన్మలోనో బాధ పెట్టి ఉంటా, అందుకే అని ఉంటారు. పోతుంది కర్మ. లేదు, ఈ జన్మలోనే వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారా, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. ఎంత పెద్ద సత్యం వచ్చేస్తుంది మనకి. వచ్చింది ఎప్పుడో 10 నిమిషాల తర్వాత మనసు కుదుట పడిపోతుంది, దానికి నచ్చజెప్పేస్తాం, మనం ఫ్రీ అయిపోతాం. అప్పుడు ఇది బాగుందంటే విషయాన్ని డిలీట్ చేసావు నువ్వు బుర్రలో నుంచి, డిలీట్ చేసేటప్పుడు ఫ్రీ అయిపోతాయి. లేదు డిలీట్ చేయలేదా, బుర్ర లోపల ఉందా, రోజుకి
ఇంకా ఆ ఆలోచనలు తెచ్చి 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 పడుకోనివ్వదు, తిననివ్వదు, తాగనివ్వదు, ఏటి చేయనివ్వదు. అయిపోయింది సినిమా. అది మనస్సు చేసే పని. ప్రాపంచికం కోరికలు కోరికలు కోరికలు, అది కోరికే ఉండదు. మన స్తోమత ఏంటి, మరి ఏమీ చూడనివ్వదు. దానికి ఆనందం కావాలంతే. 24 గంటలు ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది. ఏం ఆనందం? భగవంతుడిని చేరాలి. ప్రాపంచిక ఆనందాన్ని కోరుకుంటుంది. అది ప్రాపంచిక ఆనందాన్ని కోరుకుంటుంది కాబట్టి మన దగ్గర ఇన్ని వేషాలు. దాన్ని మన కంట్రోల్లోకి తేవాలి మనస్సుని. అంటే నువ్వు సాధన తప్ప ఇంకేం చేసినా నీ కంట్రోల్లోకి రాదు. మీరందరూ ఎప్పటి నుంచో భక్తిలో ఉన్నోళ్ళే కదా. కాదు, ఎన్ని పూజలు చేసి ఉంటారు, ఎన్ని వ్రతాలు చేసి ఉంటారు, ఎన్ని ఉపవాసాలు చేశారు. మీ మనసు మీ కంట్రోల్లో ఉందా? మరి మీరే ప్రశ్న వేసుకోవాలి. లేదుగా, ధ్యానం చేసి చూడండి. ధ్యానం చేసి చూడండి. ఎవరు ఏదన్నా విషయాన్ని విడిచిపెట్టే ఫస్ట్ లక్షణం వస్తుంది ధ్యానం చేస్తే. విషయాన్ని విడిచిపెట్టావు ఎప్పుడో నువ్వు సన్మార్గంలో నడిచి వెళ్ళిపోతున్నావని అర్థం. యోగులు అదే కదా. ఎంతమందికి ఎన్ని అవమానాలు జరుగుతాయి, ఎన్ని ఉంటాయి, ఏవన్నా కదా నన్ను కాదన్నట్టు వెళ్ళిపోతారు. అది యోగా. ఆ స్థితి రావాలి. అది ఏ స్థితి? నిర్గుణ స్థితి. నువ్వు తమో గుణం రజోగుణ స్థితిలో ఉన్నంత వరకు నీకు ఎవరేమన్నా కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. రజోగుణ లక్షణాలు ఉన్నంత వరకు అవే వస్తాయి. సత్వగుణంలోకి వెళ్ళిన వాడు కొద్దిగా ఆలోచిస్తాడు. పోనీలే తీసుకున్నా విడిచిపెట్ట. నిర్గుణం అంటే అసలు వాడు ఏం తీసుకోడు. నువ్వు బంతి ఎంత అంటే ఆకాశంలోకి గూడు తీసుకురా, విసుగు తీసుకురా, లేకపోతే తీసుకురా, మళ్ళీ నీ ముఖం మీద ఎలా పడుతుందో నిర్గుణ స్థితి ఉన్నవాడికి నువ్వు ఏదన్నా నీ ముఖం మీద వచ్చి పడుతుంది. అది యోగులు ఉన్న స్థితి. యోగులని ఒక మాట అన్నావా అది మనకే, వాళ్ళకైతే ఏంటది. ఎందుకంటే వాళ్ళు తీసుకోరు. గౌతమ బుద్ధుడు భిక్షాటన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి తిడతాడు. మామూలు కాదు. వయసులో ఉన్నావు, ఇది ఉన్నావు, ఏం సంపాదించ కనుక చాలా 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 తిట్టేస్తాడు. అతను తిడితే ఈయనేమంటే అరగంట తిట్టినప్పుడు నవ్వుతాడు. ఇతను నవ్విన తర్వాత మళ్ళీ చేయి చేస్తాడు డబ్బులు ఇవ్వను. అతను అంటాడు ఎన్నన్నా వీళ్ళకి ఇది ఉండదని చెప్పి డబ్బులు ఇలా తీసిస్తుంటే ఇది తీసుకోకుండా నువ్వే తీసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అది తీసుకో అని అంటాడు. అందుకని ఆ వ్యక్తి చూస్తుంటే ఇంతసేపు నువ్వు ఇప్పుడు ఈ డబ్బులు నువ్వు నాకు ఇచ్చావు కదా, నేను తీసుకున్నానా అంటే తీసుకోలేదంటే, మరి ఎవరి దగ్గర ఉన్నాయంటే నా దగ్గర ఉన్నాయండి. ఎంతసేపు నువ్వు తిట్టావు కదా అవి కూడా నేను తీసుకోలేదు, ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? అది యోగి. అది యోగ లక్షణం. అది ఏమి తీసుకోరు. ఆ స్థితి రావాలి. అది నిర్గుణ స్థితి, లాస్ట్ హయ్యర్. ఆ స్థితి వస్తేనే ఈ జీవాత్మ ఆ పరమాత్మ కలయిక జరుగుతుంది. అది ముక్తి, మోక్షానికి దారి. ముక్తి అంటే దుఃఖాల నుంచి విడుదల. ఈ దుఃఖాలన్నీ ఏంటి సృష్టిస్తుంది? మనస్సే సృష్టిస్తుంది. తీసుకోండి. నువ్వు మనస్సును ఎప్పుడైతే శూన్యం చేసేయాలి, శుభ్రం చేసేయాలి, అపరిశుభ్రంగా ఉంచకూడదు. శుభ్రం చేసేసేవి ఎప్పుడు అది ఆలోచన విధానం ఎప్పుడు మారిపోతే మంచి ఆలోచన వస్తుంది. మంచి 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 ఇంకో ఆలోచన. అప్పుడు ఇది ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం అనారోగ్య పాలైందంటే 80% ఆలోచనల వల్లే. అది మాత్రం చెప్తాను. 80%, 20% ఆహారం మీద తోసేస్తాం మనం. అలా తిన్నాం ఇది, అది 20% ప్రభావం చూపిస్తుందమ్మా. 80% ఆలోచనల వల్ల మన ఆరోగ్యాలు పోతున్నాయి. అవి ముందు మనం మర్చిపోయి ఈ శరీరాన్ని ఫస్ట్ నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ఈ చైతన్యం అనేది ఇది లోపల ఉంది. ఇది చాలా పరమ పవిత్రమైన శరీరం, మామూలుది కాదు. ఇది దొరకాలంటే ఎంత కష్టమో మనకు తెలియదు. తెలుసుకుంటే అవి చదువుతూ ఉంటే వింటూ ఉంటే అచ్చలు వేస్తుంది. ఒక శరీరం దొరకాలంటే తల్లి గర్భంలో 33,000 కోట్ల కణాలతో నువ్వు ఫైట్ చేస్తావు. తల్లి ఎందుకు? తండ్రి వీర్యం నుంచి తల్లి గర్భంలో ప్రవేశించడానికి 33,000 కోట్ల కణాలతో ఫైట్ చేసి లోపలికి వెళ్తాం. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ నిలబడతాయా? గర్భం ఓపెన్ అయ్యి ఆ ద్వారాలు ఓపెన్ అయ్యి ఉండాలి. పీరియడ్స్ మళ్ళీ ఆ లోపలికి వెళ్ళాలి. నువ్వు ఆ లోపలికి వెళ్ళి ఇన్నిటితో పోటీ పడి లోపలికి వెళ్తావు. కరెక్ట్ టైంలోకి వెళ్ళాలి. కరెక్ట్ టైం అవ్వకపోతే మళ్ళీ పోదు. ఆ టైంలోకి వెళ్ళాలి. అవి క్లోజ్ అవ్వాలి. ఆ క్లోజ్ అయ్యి లోపలికి వెళ్ళి నువ్వు నిలబెడితే అప్పుడు నువ్వు పిండంగా మారుతావు. ఇదంతా ఎంత ప్రాసెస్? చాలా ఈజీగా మాట్లాడేస్తాం, అంత సులువు కాదు. ఒక జీవుడు తల్లి గర్భంలో చేరాలంటే ఎంత కష్టమో, అంత కష్టపడితే వచ్చింది శరీరం. కానీ మనకేమీ కాదు శరీరం అంటే చాలా ఈజీగా. ఇది లేదా, ఈ చైతన్యం లేదా, నువ్వు గాలిలో తిరగాల్సిందే. లేకపోతే భూమి మీద అంటే ఇక్కడ చచ్చినోడు ఇక్కడ తిరుగుతాడు, ఎప్పుడుకో వెళ్తాడు. అక్కడ ఉన్నవాళ్ళు భూమి మీదకి రావాలంటే శరీరం దొరకాలి, గర్భం దొరకాలి. లేకపోతే ఎన్ని జన్మలైనా నువ్వు అక్కడ ఉండాల్సిందే ఆ పైలోకాల్లోనే. ఎందుకంటే కర్మ అనుభవిస్తే కానీ ఈ జీవాత్మ ఆ పరమాత్మలో కలయిక జరగదు. నువ్వు అందులో చేరాలంటే నీ కర్మలన్నీ పోవాలి. మొత్తం కర్మలు అయిపోయి శూన్యం అయిపోవాలి. అప్పుడే నువ్వు వెళ్ళగలవు. మరి కర్మలు తగ్గించుకోవాలంటే భూమి మీదకి రావాలి. ఇంకో లోకం లేదు, భూమి మీదే మాయ ఉన్నది. ఇక్కడే మాయం జయించాలి, ఇక్కడే కర్మని
తొలగించుకోవాలి. మళ్ళీ ఇక్కడికి రావాలంటే అంత సులువా అంటే మళ్ళీ గర్భం దొరకదు, అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు ఎన్నోసార్లు నేను చెప్పా, ఒకప్పుడు ఒక తల్లి 13 మందికి 15 మంది సులువుగా ఇచ్చేది, ఇప్పుడు ఒక్కరు. అంటే ఎంత కష్టం అయిపోయిందో చూడండి. సీడ్ దొరకడం కష్టం. ఇప్పుడున్నప్పుడే దీన్ని సరి చేసుకో. ఎంతవరకు మన శరీరం సహకరిస్తే అంతవరకు నువ్వు ధ్యాన సాధన చేసి ఒక్క అడుగైనా ముందుకు వెళ్ళాలి, ఒక 2 అడుగులైనా ముందుకు వెళ్ళాలి. వెళ్తే వచ్చే జన్మ మళ్ళీ ఎప్పుడో మనకు అవకాశం వస్తే ఆ 4వ అడుగు నుంచి మనం 3వ అడుగు నుంచి ముందుకు వెళ్తాము. లేదు నువ్వు ప్రయత్నం చేయలేదు, జీరోలో ఉన్నా మళ్ళీ జీరో నుంచే మొదలు పెట్టారు. మళ్ళీ నీకు దొరకాలి, రావాలి, శరీరం దొరకాలి, భూమి మీదకి రావాలి, మంచి తల్లిదండ్రులు నుంచి, మళ్ళీ ఆధ్యాత్మిక తల్లిదండ్రులు అయితే నీ ప్రయాణం బాగుంటుంది. ప్రాపంచికంగా ఎంజాయ్గా ఉంటే నీకు ఎప్పుడో గురువు రావాలి, ఎప్పుడో నీ మాయ తొలగించాలి. ఇదంతా మామూలు. పైకి వెళ్తే మన ప్రణాళిక అర్థమవుతుందండి. ఇక్కడ భూమి మీద ఉన్నంత వరకు మాయలో ఉంటావు కాబట్టి నువ్వేటో నీకు తెలియదు కాబట్టి ఇదంతా ఉన్నాడు. నీ జీవుడు చచ్చిపోయిన తర్వాత పైకి వెళ్ళాక నీ సినిమా నీకు చూస్తావు, అప్పుడు ఈ లోకాలు చూస్తావు, ఈ ఆత్మలు చూస్తావు, అప్పుడు గాబరా పడతావు. నాకు మళ్ళీ శరీరం కావాలరా బాబు, గబగబా భూమి మీదకి వెళ్ళాలి, నేను ముక్తి మోక్షాన్ని పొందియాలి. కానీ ఎక్కడుంది చోటు? మళ్ళీ రావడం అంత సులువేం కాదు, మళ్ళీ చాలా చాలా కష్టం, చాలా కష్టపడితే కానీ దొరకదు ఈ శరీరం. ఇది అంత అద్భుతమైంది. దీన్ని మనం పక్కన పెట్టేస్తున్నాం. ఇది ఒక రథం. మనం లోపల డీజిల్ అంటే మనం ఇప్పుడు కారు ఉంది, నువ్వు విశాఖపట్నం వెళ్ళాలంటే కారు బాగుంటే నువ్వు వెళ్ళగలవు, చాలా హ్యాపీగా వెళ్ళిపోతావు. అది రిపేర్లో ఉంటే ఆగి వెళ్ళి ప్రయాణం ఎప్పుడు అవుద్ది. అలాగే నువ్వు చచ్చి ఇక్కడ ఏమి ఉద్ధరించకుండా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ ఉద్ధరించుకొని మళ్ళీ వచ్చి ఎన్ని జన్మలు వెళ్తావు అలాగా. కాబట్టి సాఫీగా వెళ్ళిపోవాలి అంటే ఆరోగ్యంగా ఉంచుకో. ఈ కారును ఆరోగ్యంగా ఉంచుకొని ధ్యానం చేయండి. సాధన ఎంత వీలైతే అంత సాధన చేస్తేనే భగవంతుడు నువ్వు తెలుసుకోగలవు. నేను ఎప్పుడు చెప్పేది అదే, తనలో సర్వం ఉండగా తన లోపల వెదకలేక ధర వెతికేడి తనువులు మోసడి ఎద్దులు మనముల తల్లి పంగవసమ మహిళ. నీ లోపలే ఉంది. నువ్వు బయట వెతక్కు, అసలు బయట వెతక్కు. వెళ్ళావా, దండం పెట్టుకో, కళ్ళు మూసుకో. దేవాలయంకి వెళ్ళా, ప్రతి చోటకి వెళ్ళాలమ్మా, వెళ్ళొద్దనని. ఎందుకంటే చైతన్యం లేదు, చోట్లేదు, ప్రతి చోట ఎనర్జీ ఉంది, అన్ని చోట్ల ఎనర్జీ ఉంది. నీ ఇంట్లో కూడా ఎనర్జీ ఉంటుంది, కానీ నువ్వు నెగిటివ్ చేసుకుంటున్నావు. దేవాలయాల్లో ఏ ఎనర్జీ ఉంటుందో అన్ని చోట్ల అదే ఎనర్జీ కదా. కానీ నీ ఇంట్లో ధ్యానం కుదరదు, దేవాలయంలో ఎందుకు కుదురుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? దేవాలయంలో వెళ్ళిన ప్రతి ఒక్కరూ చెప్పులు ఇప్పిన దగ్గర నుంచి కూడా మనస్సును కూడా అక్కడే పట్టించుకోరు. లోపలికి వెళ్ళి భగవంతుడి మీద మాత్రమే దృష్టి పెడతాడు. ఇంకెవ్వరిని తిట్టరు, ఇంక ఆలోచన ఉంటుంది అక్కడ. అప్పుడు ఏం చేస్తారు? పాజిటివ్ థింకింగ్ చేస్తున్నారు, ఒక పాజిటివ్ ఆలోచన విడిచిపెడుతున్నారు ప్రశాంతంగా. అందుకే దేవాలయంకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది, అక్కడ పాజిటివ్ ఉన్నది. అదే మన ఇంట్లో ఎందుకు ధ్యానం కుదరట్లేదంటే ఇంట్లో కూర్చున్న దగ్గర నుంచి అవే తిట్లు, అవే మాటలు, వాళ్ళ గురించి మాటలు. నీ ఇల్లు నువ్వే నెగిటివ్ చేసుకుంటున్నావు, నీ ఇల్లుని నువ్వే నెగిటివ్ చేసుకుంటున్నావు. నీ ఇల్లు నువ్వు పాజిటివ్ చేసుకోవాలి. పాజిటివ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాటలు మానేయండి. ఇంట్లో కూడా భర్తతో అవని, పిల్లలని, ఎవరిని, ఎదురింటి విషయం, పక్కింటి విషయం, వాళ్ళ విషయం, వీళ్ళ విషయం ఫస్ట్ మాట్లాడద్దు. విడిచిపోయి ఆ నెగిటివే మన ఇంట్లో ఉంది. ఆ నెగిటివ్ ఎప్పుడు నెగిటివ్ వెళ్ళిందో మనం అనుకుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి, జరగట్లేదేంటి, ఇవే. నీ ఇంట్లో నెగిటివ్ వచ్చి కూర్చుందమ్మా, ఎలా జరుగుతుంది నీకు? అన్నీలో ఎలా అవుతుంది? భగవంతుడు ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఇల్లు దేవాలయంలో అంత బాగుంది, నీ ఇంట్లో ఎందుకు బాగోట్లేదు? నువ్వు కదా నెగిటివ్ తీసుకొచ్చి కూర్చొని పెట్టావు లోపల. ఇప్పుడు దాన్ని మార్చుకోవడం కూడా నీ చేతిలోనే ఉంది. కాబట్టి అనవసర విషయాలు, ఆలోచనలతో అనవసర విషయాలు మాట్లాడద్దు, ఏమీ వద్దు. తప్పదు, ఎప్పుడో పెద్ద విషయాలు ఇంట్లో ఏమైనా జరిగినప్పుడు మాత్రమే నోరెప్పాలి తప్ప చిన్న విషయాలు అయితే అవి సాగదీసుకొని డిస్కషన్ వరకు వెళ్ళకూడదు. భర్తకి చెప్పాల్సింది చెప్పి ఆపిడు, భార్యకి చెప్పాల్సింది భర్త చెప్పి ఆపి, పిల్లలకి చెప్పాల్సి చెప్పి ఆపి. ఆధ్యాత్మిక విషయాలే మాట్లాడండి, భర్తతో అవని, పిల్లలతో అవని. ఆధ్యాత్మిక విషయాలు తప్ప ఇంకో విషయం నువ్వు భగవంతుడి గురించి ఎంత మాట్లాడుతుంటావో నీ ఇంట్లో అంత పాజిటివ్ ఎనర్జీ వచ్చి కూర్చుంటుంటుంది. నువ్వు ఇతరుల విషయాలు మాట్లాడావో నీ ఇంట్లో అంత నెగిటివ్ చేరిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇల్లు శుభ్రం చేసేసాను, తుడిసేసాను, సెల్ఫ్ అది, ఇవన్నీ ఎవరికి కావాలి? అవి చూసినాడు, అవి చూస్తాడు. అది కాదు, ముఖ్యం కాదు. ఇది శుభ్రం అవ్వాలి, దీని లోపల శుభ్రం అవ్వాలి. ఇది శుభ్రం లేదు, నీ ఇల్లు బంగ్లా కట్టావు, 1 కోటి రూపాయలు కట్టావు, 2 కోట్లు కొట్టావు, నీ మనస్సు బాగాలేదు. ఎవరికి కావాలి అది? మనస్సు బాగాలేదు, నీ మాట బాగాలేదు, ఏం చేసుకుంటావు? కానీ నువ్వు పూరు గుడుసులో అయినా సరే ఉండి మాట మంచిగా ఉంచుకొని ఆదరించు. ఆడు ఎలాంటి వాడైనా మర్చిపోండి నీ జీవితంలో. అది మనస్సుకున్న పవర్. అది దాన్ని మనం ఎంత శుభ్రం చేసుకుంటే అంత మంచిది.
కాబట్టి ఇంట్లో ఉన్నంతసేపు మాత్రం ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడాలి, ధ్యానం చేయాలి. ధ్యానం 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 ధ్యానం. ఇంకో విషయం మనకు వద్దు, ఇంకొకటి వద్దు, సాధన చెయ్యండి. ఎందుకంటే ఈ చైతన్యం, మూల చైతన్యం మనకి శివ పరమాత్మ నుంచి వచ్చేసిన అంశాత్మలు. మన సృష్టిలో వచ్చాము ఇక్కడికి, మళ్ళీ ఈ లయం అయిపోయి వెళ్ళిపోవాలి. వెళ్ళకపోయేవా కర్మ. ఈ జన్మ బాగుండొచ్చేమో, కొంతమందికి కష్టాలు ఉన్నాయి, కొంతమంది దేవుడు భోగాలు ఇచ్చాడు. ఎందుకంటే గత జన్మల్లో పుణ్యం చేస్తే భోగాలు వస్తాయి. అది కూడా నేను చెప్తాను, ఒక వ్యక్తి డబ్బును వాడు అయ్యాడా ఈర్ష్య పడకండి. ఆయన గత జన్మల్లో దానాలు చేశాడు కాబట్టి భగవంతుడు ఆ స్థితి ఇచ్చాడు. కాబట్టి నువ్వెందుకు ఇక్కడ గింజుకుంటుంటావు? అది మనకెందుకు? వాడు సంపాదించి కష్టపడి వచ్చాడో, లేదా తాతలు ఇచ్చారో ఏదో వచ్చాడు, వాడు భోగాలు అనుభవిస్తున్నాడు అంటే వాడు గత జన్మలో పుణ్యాలు చేశాడు కాబట్టి భోగాలు వచ్చాయి. నీకు కష్టాలు వచ్చాయి అంటే నువ్వు కర్మలు చేసావు, కష్టాలు వచ్చాయి. నాకే ఎందుకుంది, ఆడంత బాగున్నాడు, ఆడంత బాగున్నాడు, నేనెందుకు అలాగ అయిపోయి, నేనెందుకు? నువ్వు చేసుకునేది అంతా. నీకు వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి, నీ కర్మకి నువ్వే, వేరే ఎవరు బాధ్యులు కాదు. ఎవరి మీద తొయ్యకండి, ఎవరిని అనాల్సిన పని లేదు. నీకు కష్టం వచ్చిందా, కర్మ వచ్చిందా, నువ్వే చేసావు. నీకు భోగాలు వచ్చాయా, అది నువ్వే చేసావు. భోగం వచ్చినప్పుడు పొంగిపోతావు, ఏ జన్మలో పుణ్యమో ఈరోజు ఇది అనుభవిస్తున్నాను. మరి కష్టం వచ్చినప్పుడు ఆ మాట ఎందుకు అనట్లేదు? ఏ జన్మలో పాపం చేశానో ఈ జన్మలో అనుభవిస్తున్నాను నేను, అది నీదే, ఇది నీదే. అలాగే ఎదుటి వ్యక్తి కూడా కష్టమైనా ఆడు తెచ్చుకునేదే, సుఖమైనా ఆడు తెచ్చుకుందే. కాబట్టి ఎవరిని ఎవరు కంపేర్ చేసుకోకండి. ఒకరికొకరు కంపేర్ చేసుకుంటే దుఃఖమే మిగులుతుందమ్మా. అస్సలు కంపేర్ చేసుకోకండి, ఏ విషయంలో కంపేర్ చేసుకోకండి. వాళ్ళ ప్రణాళిక బట్టి ఆ జీవుడు అది రాసుకొని వచ్చాడు, నీ ప్రణాళిక బట్టి నువ్వు ఇది రాసుకొని వచ్చావు. ఎవరి ప్రణాళిక బట్టి వాళ్ళ జీవితాన్ని అలా రాసుకొని వచ్చారు, నువ్వు రాసుకొచ్చింది. కాబట్టి అది కష్టమైన ఆనందంగా అనుభవించి, కర్మ వచ్చింది పోతుంది. అనారోగ్యం చాలా పెద్దది వచ్చిందా, కర్మ అది ఏం చెప్తారు, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. నీకు పెద్ద రోగాలు వచ్చాయా, గత జన్మల్లో చేసావు, వ్యాధి రూపంలో పోతున్నాయి, ఆనందపడిపోండి. జబ్బు వచ్చింది, దుఃఖం ఉంటుంది, ఏంటి ఇలాంటిది వచ్చింది, చచ్చిపోతున్నాను అయ్యో అని బాధ ఉండొచ్చు, కానీ కర్మ పోతుంది. ఆర్థికంగా డబ్బులు పోయాయా, ఏ జన్మలో ఎవరినో మోసం చేసావు, ఆ డబ్బు చెల్లుబడి పోయింది. చక్కగా అవన్నీ కూడా స్వీకరించే మనస్తత్వం వచ్చేయాలి. అవన్నీ ఎందులో వస్తాయి? నీకు ధ్యానంలోనే వస్తాయి. కర్మ సిద్ధాంతం తెలియాలి, ధ్యానంలో మనస్సు అంటే ఏటో తెలియాలి. ఇవన్నీ తెలియనంత వరకు నువ్వు దుఃఖం ప్రాపంచికంగా ఉంటాయి. ఎప్పుడైతే మనస్సు అంటే ఏటో తెలుస్తుందో, కర్మలు అంటే ఏటో తెలిసిపోద్దు. ఏది వచ్చినా సరే భగవత్ ప్రసాదం. కష్టం ఇచ్చినా కష్టం ఇస్తా, ఆయన తిట్టకండి, డబ్బు ఇస్తా, ఆయన పొగడొద్దు, ఏది కదా అంతా నువ్వు ఇచ్చుకుంది, ఏదైనా భగవత్ ప్రసాదం అనుకోండి. ఇది నేను ఇంతే ప్రాప్తి చేసుకున్నాను. నీ పక్కన ఉన్నాడు కోటీశ్వరుడు, ఆడికి 1000 రూపాయలు దొరికింది, నీ దగ్గర ఏమీ లేదు, నీకు 10 రూపాయలు దొరికింది, ఆడికి అన్నీ ఉన్న 1000 ఇచ్చేవి చూడు, నేను ఏమీ లేకపోయినా 10 ఇచ్చేవి తిట్టుకో, ఆడికి అది ప్రాప్తి, నీకు ఇదే ప్రాప్తి. ఆ 10 రూపాయలు నువ్వు ఆనందాన్ని పొందు, భగవంతుడు ఆనందిస్తాడు. నేను ఇది ఇచ్చినా సరే వాడు ఆనందం పొందాడని ఆయన ఆనందిస్తాడు. అంత స్థితి రావాలి నీకు, నువ్వు సాధన చేయాలి. దీన్ని మార్చండి, దీన్ని మారిస్తే ఇదంతా మారిపోతుంది. నీ బుర్రకి ఏమి ఇస్తావో అదే వస్తుంది, నీ ఆలోచనలే నువ్వు. సో నువ్వు మార్చుకోవాల్సిన ఫస్ట్ ఆలోచనలు మారాలంటే మనస్సు మారాలంటే ధ్యానం చెయ్యాలి. ధ్యానం. అప్పుడు కర్మలు తగ్గుతాయి. మొదట నువ్వు చేయాల్సిందల్లా కర్మలు తగ్గించండి అమ్మ. నోటితో చేస్తాం పెద్ద కర్మ, ఎంత స్పీడ్గా వస్తుందంటే అది అంత స్పీడ్గా వస్తుంది. భగవంతుడు ఏ జీవికి నోరు ఇవ్వలే, మనిషికి ఒక్కడికి. ఇది కూడా జీవే, దీని ఒక్కరి దానికి ఇచ్చాడు నోరు. ఎందుకు ఇచ్చాడు అంటే ముక్తి మోక్షాన్ని పొందిరా, నా నామస్మరణ చెయ్యిరా బాబు అని నోరు ఇచ్చాడు. నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు? అది అసలు వదిలేస్తున్నావు, మిగతా అంతా చేస్తున్నావు. అందుకే ఇవన్నీ వచ్చి పడుతున్నాయి. కాబట్టి నోరుని ఇప్పామా, ఎదుటి మనిషికి మంచి జరిగితే నోరు ఇప్పండి, లేదా ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. ఎంత సైలెంట్గా ఉంటే అంత మౌనం. మన రమణ మహర్షి చేసిందల్లా మౌనమే. యోగులందరూ సైలెంట్గా ఉంటారు, అవసరమైతే నోరిపుతారు, లేదా అలాగే ఉంటారు కళ్ళు మూసుకొని. అది ఎప్పుడైనా సరే ఒకే స్థితిలో ఉంటారు, రమిస్తూ ఉంటారు. శివపరమాత్మ ధ్యాన స్థితిలో ఉంటారు. కళ్ళు మూస్తే కాదు, మన సాధన ఏ లెవెల్కి వెళ్ళాలంటే నువ్వు కళ్ళు తెరిచినా సరే ఆ శివుడితో ఆనందాన్ని పొందుతున్న స్థితిలోనే ఉండాలి. 24 గంటలు చైతన్యంతో కలయికలో ఉండాలన్నమాట. ఆ స్థితి రావాలంటే సాధన, యోగుల స్థితికి మనం వెళ్ళాలి. ఇప్పుడు మొదలు పెడితే ఎప్పుడు
ఇప్పుడు ఇంకా ప్రయాణం మొదలు పెడితే ఎన్ని జన్మలో, కనీసం ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి విడిచిపెట్టకూడదు. తెలియనప్పుడు మనకు తెలియదు తిరిగేసా. ఇప్పుడు తెలిసిందిగా భగవంతుడిని చేరే ఏకైక మార్గం ధ్యానం. ఆ విషయం మనకు తెలిసింది అంటే ఆయన చేరాలంటే నేను ధ్యానమే చేయాలి, ఇంకో ఆప్షన్ లేదు. ఇవన్నీ భోగాలు ఇస్తాయి. ఓపెన్గా చెప్తున్నా, నువ్వు ఎంత పెద్ద పూజలు చేయి, ఎన్ని నోములు చేయి, వచ్చే జన్మ నీకు భోగం వస్తుంది. మంచి డబ్బున్న కుటుంబంలో పుడతావు, అనుభవిస్తావు, అన్నీ అనుభవిస్తావు. కానీ జన్మ లేని జన్మ రాహిత్యం అయితే లేదుగా. ఆఖరి జన్మే కాదు, పునర్జన్మ లేని స్థితి ఏమి వచ్చింది కదా, జన్మరాహిత్యం లేదుగా. భోగాలు వస్తాయి అంతే. మన భోగాలు కావాలా, ముక్తి మోక్షం కావాలా? ముక్తి మోక్షంగా. ముక్తి మోక్షం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అప్పుడు దాన్ని పట్టుకోవాలి. ధ్యానం ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఈ భోగాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయమ్మా. భోగం అంటే ఇవన్నీ ఉంటే ఆనందం అని మనం అనుకుంటున్నాం. డబ్బు ఉంటే ఆనందం అని అందులో లేదు. ఓపెన్గా చెప్తున్నా, డబ్బు ఉంటే ఆనందం అని అనుకుంటున్నాం. కొన్ని సందర్భాలు కొన్ని అవసరాలు తీయడం వల్ల తప్ప అందులో ఏ ఆనందం అయితే లేదు. తృప్తిలో ఉంది ఆనందం. తృప్తి తృప్తి తృప్తి. ఎప్పుడు నేను అదే చెప్తాను, తృప్తి. నువ్వు ఎంత మెళ్ళో ఏదేయు, ఎంత మంచి చీర కట్టు, 500 చీర కట్టినా, 5000 చీర కట్టినా నీ ముఖంలో ఎలాంటి మార్పు రాకుండా ఉండాలి. 5000 కట్టినప్పుడు నీ ఆహభావాలు మారిపోతాయి, నీ నడక మారిపోతుంది. నేను 500 చీర కట్టినప్పుడు మామూలుగా ఉంటుంది నడక. ఎక్కడైనా అదైనా ఇదైనా 5000 చీర కూడా నీ దృష్టిలో 500 అయిపోవాలి, 100 రూపాయలు అయిపోవాలి. ఇది ఉంటే ఏంటి, లేదు ఎలాగైతే నా స్థితి నీకు వచ్చేస్తే అది తృప్తి. అప్పుడు నీ చేతిలో 100 రూపాయలు ఉన్నా ఆనందంగా ఉంటావు. 5000 కన్నా 100 ఉంటేనే ఆనందంగా ఉంటావు నువ్వు అన్నమాట. డబ్బు ఎంత తక్కువ ఉంటే అంత ఆనందమైన జీవితం గడుపుతాం. అది మాత్రం సత్యం. ఉంటే ఆనందం, లేకపోతే ఆనందం. తృప్తి, హ్యాపీ. ఏ దేశం ఎదుటి మనిషితో చూసామా దుఃఖం. నేను ఇచ్చి కట్టాను, వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, ఎవరో నా బట్టలు ఇలా ఉన్నాయి, నా మెళ్ళో ఏంటి లేదు, నాకు ఇది. నీ మనస్సు చూసిన వాడు నీతోనే ఉంటాడు, నీ డబ్బు చూసిన వాడు ఉండడు. మనకు మనస్సుతో ఉన్నవాళ్ళు కావాలి. డబ్బుతో ఉన్నవాళ్ళు మనకేమో డబ్బు చూసినవాడు ఎప్పుడు డబ్బే చూస్తాడు, ఏదైనా చూస్తాడు. వాళ్ళతో మనకెందుకు? నీ మనస్సు చూసిన వాడు, నీ మనస్సు ఎరిగిన వాడు నీ పక్కనే ఉంటాడు. ఎలాంటి సందర్భంలో అయినా నీ పక్కనే ఉంటాడు. నీ దగ్గర రూపాయి ఉన్నా లేకపోయినా ఉంటాడు, ఉన్నా ఉంటాడు. అలాంటి వ్యక్తులు మనకు కావాలంటే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తే భగవంతుడే తీసుకొచ్చి పెడతాడని. ఎవరు లేరా, ఇంకా హ్యాపీ భగవంతుడితో ఉండొచ్చు. నేను ఓపెన్గా చెప్తాను, నాకు స్నేహితులు కానీ ఎవరు లేరు చెప్పుకోవడానికి. ఇందులోకి వచ్చాక ఇక తిను వీళ్ళందరూ ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్, పర్సనల్గా కష్టం సుఖం చెప్పుకునే స్నేహితులు లేరు నాకు. కానీ హ్యాపీగా ఉన్నా. ఎందుకు? ఏమి లేవు చెప్పుకోవడానికి, ఏటి లేవు. అప్పారావు గారు వస్తే మాట్లాడుకుంటే చక్కగా మాట్లాడు, లేకపోతే లేదు. ఇప్పుడు ఇద్దరికి అసలు మాట్లాడే అవకాశం టైం కూడా లేదు మా ఇద్దరికి. ఆయన బిజీ అయింది, నా బిజీ. నాది తిన్నామంటే తిన్నాం, మొహాలు చూసుకుంటున్నాం, మళ్ళీ ఎవరు పని అది. అంటే చెప్పడానికి కూడా విషయాలు ఏం లేవు, హ్యాపీగా వెళ్ళిపోతున్నాయి. అంటే ఆ స్థితిలో కూడా ఆనందంగా ఉండొచ్చు. ఎవరు లేరు, అయ్యో ఏంటి ఆ దుఃఖం ఒకప్పుడు ఉండేది. మాట్లాడడానికి కూడా ఎవరు లేరే, స్నేహితులు లేరు. ఏంటి ఇదంటే నాకు ఈ బయట కూర్చొని మీటింగ్లు నచ్చేవి కాదు. రోడ్ల మీద కూర్చొని వేస్ట్ ఫస్ట్ నుంచి జన్మతహా వచ్చేసింది అది. మౌనం, ఇంట్లో ఒక్కరిదాన్ని ఉండడం, అది ఫస్ట్ నుంచి వచ్చింది. కలవలేకపోయేది వాళ్ళతో. అది ఒంటరితనం మొదటి నుంచి ఇంట్లో అలవాటు అయిపోయింది. అందరూ అడిగారు ఎలా ఉంటావు అలాగా. మా ఇల్లు లోపల కూడా ఒక్క పెట్ట మనిషి కనబడదు, ఏవి కనబడవు. లైట్ కూడా వేసుకొని ఉండాలి పగలు కూడా. అదే జీవితం ఆనందం. అక్కడి నుంచే వచ్చాను. అంటే అది జన్మతహా నాకు ఆ మౌనం అవి వచ్చేసాయి. ఎప్పుడు అలా వెళ్ళిపోతాను. అందుకు ఎవరు లేకపోయినా పెద్ద బాధపడలేదు నేను. ఎవరున్నారు, స్నేహితులు ఉన్నారా, ఉన్నారా, కుటుంబం ఎవరున్నా లేకపోయినా హ్యాపీగా ఉన్నారు. ఆ వ్యక్తి ఉన్నారు, వస్తారు, మాట్లాడతారు. లేకపోతే ఇప్పుడు దీంట్లో మాట్లాడుకుంటా ఉన్నా వస్తామా పిల్లలు అంతే హ్యాపీ. అంటే ఒక తృప్తి వచ్చేయాలి జీవితంలోనే. వీళ్ళు ఉన్నారు, మన రుణాలు బంధం పిల్లలు అన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే నీకు రుణం ఉంది, వచ్చారు, అది తీరిపోతే అయిపోయి ఈ జన్మకి పిల్లలు, వచ్చే జన్మ కూడా ఈ పిల్లలని చెప్పగలవా? గ్యారెంటీ లేదుగా. అదే భర్త అని చెప్పగలవా? లేదు. అది జస్ట్ రాసుకొని వచ్చాం. తనకి నాకు వీళ్ళతో కనెక్షన్ ఉంది. ఆ వ్యక్తికి నాకు ఇద్దరం రుణం ఉన్నాం ఈ వ్యక్తికి. వాళ్ళు అందుకే మేమిద్దరం భార్యాభర్తలు అయ్యాం, తిరిగి పిల్లల కింద వచ్చాం. అది ఈ జన్మ వరకే. ఇంకా ఉందా, వచ్చే జన్మలో ఇంకో విధంగా కలుస్తాం అంతే. ఇంకా తప్పదు కానీ దానికోసమే భూమి మీదకి వచ్చాం మనం అన్నట్టు బతుకుతాం. మనం పిల్లల కోసమే వచ్చాం, భూమి కోసం, భర్తల కోసమే వచ్చాం, వాళ్ళ కోసమే వదిలించి ప్రయాసలు పడిపోయి కష్టపడి సంపాదించి వాళ్ళకి పెట్టేసి మనం తింటున్నామో లేదో, తాగుతున్నామో లేదో, ఆరోగ్యం పోతుందో లేదో, 24 అదొక కర్తవ్యంలా భావిస్తే ఇప్పుడు సాఫ్ట్వేర్లు అందరూ చేస్తుంది అదే కదా. 24 గంటలు వస్తున్నారు, ఒక్కడిని కంటున్నారు. ఆయన పెంచడానికి అదే పెద్ద లక్ష్యంలాగా ఉదయం నుంచి రాత్రి వరకు సంపాదించి లగ్జరీ
ఏమవుతుంది అసలు అర్థం అసలు దేనికి వచ్చామో దాన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఈ మాయ, ఇది చాలా పెద్ద మాయ. భర్త ఒక మాయ, తల్లి ఒక మాయ, తండ్రి ఒక మాయ, పిల్లలు ఒక మాయ, ఇదంతా మాయ. ఎప్పుడు వాయువులాగా ఉండాలి. గాలి సుగంధం మీద నుంచి వెళ్తే ఆ నిమిషమే వాసన వస్తుంది, అది దాటిపోతే రాదు. అది అంటించుకుంటుంది. ఆ గాలి అంటే అంటించుకోదు, అది దుర్గంధం మీద నుంచి వెళ్తుంది. పోనీ అది అంటించుకుంటుందంటే గాలి అంటించుకోదు, 5 నిమిషాలే కంపు వెళ్ళిపోతుంది. గాలి అయితే ఏమైనా అంటించుకుంటుందా అంటే లేదు. సంసారం కూడా అది అంటించుకోవద్దు. అది ఎంతవరకు జీవితం వీళ్ళు పెంచాలి, పోషించాలి, వీళ్ళు మంచి భర్తకి, ఇవన్నీ మన బాధ్యత చేసేయాలి. మన పని మనం చేసుకోవాలి. వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేయాలి. మనం దేనికి వచ్చాము? భూమి మీదకి ధ్యానం చేయడానికి వచ్చాము, ఈ జీవుడ పరమాత్మలో కలడానికి వచ్చాము. దాన్ని కూడా వదలకూడదు. సంసారాన్ని నడిపిస్తూ అటు ఆధ్యాత్మిక విషయం కూడా ధ్యానం చేస్తూ మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. రెండు బ్యాలెన్స్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం? పూర్తిగా ఆధ్యాత్మికం వదిలేస్తాం. పూర్తిగా తెల్లవారులేసి గుడికి వెళ్ళానా, దండం పెట్టానా, దేవుని పెట్టా, అమ్మ ఈ రోజుతో అయిపోయి, దేవుడికి చెల్లాల్సి అయిపోయి, ఇంకా నా పని అంతా సంసారం. అందులో ఏం లేదు, రాదు. మీరు ఎంత చేసినా రాదు. అందుకే ఉదయం లెగ్గానే తెల్లవారు 5 లెగిసి 5 నుంచి 5:30, 6 వరకు ధ్యానం చెయ్యండి. రోజంతా అద్భుతంగా ఉంటుంది. అక్కడి నుంచి మీ పనులు చేసుకోండి. మళ్ళీ పనులన్నీ అయిపోతాయా? ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కళ్ళు మూసుకోండి. పనులు అయిపోయా కళ్ళు మూసుకోండి. లేదు పని అయినంతసేపు ఖాళీగా ఉన్నాం అనుకో, సెల్లో యూట్యూబ్లోని ఎంతోమంది మహానుభావులు ఉన్నారండి. అంతమంది కాదు. లేదా పిఎంసిని పత్రిజీ మన జీవిత సత్యాలన్నీ చెప్పేస్తారు ఆయన. పిఎంసి ఛానల్ కొడితే పత్రిజీ ప్రబోధాలను వస్తాయి, పత్రిజీ క్లాసెస్. అది పెట్టుకొని వంట చేసుకోండి. అది పెట్టుకొని మీ పనులన్నీ చేసుకోండి. వింటూ ఉంటే మీరే పని చేసినా లోపల ఈ జీవుడు ఉన్నాడు కదా, అవి వింటుంటాడు ఆ క్లాసులు. ఆయన ఇప్పుడు కూడా మీరు కూర్చొని వింటుందల్లా జీవుడే వింటున్నాడు. ఆయనకి ఇది అవసరం కాబట్టి ఎంత ఇంట్రెస్ట్గా కూర్చొని పెట్టి వినిపిస్తున్నాడు. అవసరం లేకపోతే ఈ పాటికి ఆ ఇంట్రెస్ట్ లేకపోతే లేచి వెళ్ళిపోతారు. ఎంతసేపు బాబు ఈ రీల్ అనేసి అన్నమాట. అంటే జీవుడు ఆత్మ అన్న పదం అది క్యాచ్ చేసిందంటే దానికి కావాలి సబ్జెక్ట్ అని అర్థం. కాబట్టి పని అంతా చేసుకోండి, క్లాసులు వినండి. పని చేసుకోండి, క్లాసులు వినండి, ధ్యానం చేయండి. ధ్యానం ఎంతసేపు వీలైతే అంతసేపు. పనులు చూసుకొని చెయ్యండి. పనులు విడిచిపెట్టి వద్దు. ఎందుకంటే ఆ బాధ్యత అది కూడా నిర్వర్తించాలి. వాళ్ళకి చూస్తూ వాళ్ళకి ఏంటి అవసరం చూసి మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేనాత్మ ఆత్మానం. శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ అర్జునుడు చెప్పాడు, అర్జున ఉద్ధరించుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, ఎవరు ఉద్ధరించుకోరు. ముక్తి మోక్షాన్ని నువ్వే పొందాలి. నీ బదులు ఇంకొకరు తపస్సు చేస్తానన్న అవ్వదు. నీ బదులు పూజ చెయ్యొచ్చు. నీకు ఆరోగ్యం బాగాలేదు, నీ భార్య కూర్చొని హోమం చేయొచ్చు, పూజ చేయొచ్చు. అది ఫలితం వెళ్తుంది. కానీ ధ్యానం మాత్రం అలా కాదు. ఎవరి దాలే సాధన చెయ్యాలి, ఎవరి దాలే ముక్తి మోక్షాన్ని పొందాలి. ఈ జీవుడు తనకి ప్రయత్నం తనే చేసుకోవాలి. ఇంకో చేస్తామన్నా దీనికి అవకాశం లేదు. కాబట్టి మన సాధన మనమే చేసుకోవాలి. కాబట్టి ధ్యానం చేయడమ్మా, కళ్ళు మూసుకోండి. చాలా సులువు. శ్వాస మీద ధ్యాస అన్నిటి మనకు సులువు. ఎంత వయసు వాళ్ళైనా చేసేది, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. కళ్ళు 2 మూసుకోండి. సాధన చేసినప్పుడు కళ్ళద్దాలు తీసేయండి. సాధన చేసేటప్పుడు కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టేయండి. కళ్ళద్దాలు ఉంటే, లేదా మామూలుగా ఎక్కడైనా కూర్చోవచ్చు. దీనికి ఎలాంటి నియమం లేదు, స్నానం చేయాలి, ఉండాలి, అలా ఏం లేదు. మార్నింగ్ లెగ్గానే బ్రష్ చేసి వచ్చి చక్కగా కూర్చుకోవచ్చు. కళ్ళు మూసుకొని అరగంట అయితే అరగంట చేయండి, గంట అయితే గంట. మీ శరీరం ఎంతసేపు శరీరాన్ని ఇబ్బంది పెట్టదు. ఎంతసేపు అయితే అంతసేపు కళ్ళు మూసుకొని శ్వాసను గమనించడం. సహజంగా మనకు లోపల జరుగుతుంది, దాన్ని గమనించాలి. అది ఎలా మొదలవుతుంది? మనం ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి మొదలవుతుంది. నాభి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నాభి ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కింద. దాన్ని ఇక్కడ గమనిస్తే మీకు అర్థమవుతుంది. పొట్ట ముందుకు వచ్చి లోపలికి వెళ్తూ ఉంటుంది కళ్ళు మూసినప్పుడు. అలా దాన్ని గమనిస్తున్నప్పుడు నెమ్మదిగా తగ్గుతుంది. ఆలోచనలు వస్తాయి, కట్ చేయండి. మళ్ళీ శ్వాసను గమనించండి. మళ్ళీ ఆలోచన వస్తుంది, కట్ చేయండి, మళ్ళీ గమనించండి. అలా మీరు చేస్తుంటే మొదట ఆలోచనలు తగ్గుతాయి. ఫస్ట్ ఆలోచనలు తగ్గుతాయి. కూర్చోవడం రావాలి. వాళ్ళకి ఇంతవరకు అలవాటు లేదు కాబట్టి అది 10 నిమిషాలు కూడా మిమ్మల్ని కూర్చొనివ్వదు. 10 నిమిషాలకు మించి కూర్చోలేదు. 10 నిమిషాలు కూర్చొనివ్వకపోతే లెగిసుకోండి, పని చేసుకోండి. మళ్ళీ తర్వాత ఇంకొంతసేపు పోతే మళ్ళీ కూర్చోండి ఒక 10 నిమిషాలు. మొదటే ఇబ్బంది పెట్టి ఒక అరగంట గట్టిగా కూర్చుని పోదాము, చేసేద్దాం, వద్దు, ఇబ్బంది పెట్టద్దు. 10 నిమిషాలు చేయండి మీ పని. ఈ 10 నిమిషాలు ఇదే చెయ్యాలి. ఈ శ్వాసని గమనిస్తూ ఉంటే మీకు కూర్చోవడం వస్తే ఒక అరగంట కూర్చోవడం వచ్చిందనుకో, ఆలోచనలు తగ్గుతాయి. ఆలోచనలు తగినప్పుడు ఈ శ్వాస ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, గుండెల వరకు వస్తుంది, శ్వాస తగ్గుతుంది. అది తెలుస్తుంది మీకు. అలా ఇంకా గంట సేపు చేయడం వచ్చింది అనుకోండి, అలా ఇక్కడికి వస్తుంది నెమ్మదిగా. ఆ గంట నుంచి 2 గంటలు 3 గంటలు చేయడం ఇంకా వచ్చింది అనుకోండి, అలా సాధన, అప్పుడు ఇక్కడికి వస్తుంది. ఒక్కోసారి కొంతమందికి అరగంటలోనే వచ్చేస్తుంది. ఆలోచనలు తక్కువ చేసిన వాళ్ళకి
ఒక అరగంటలోనే ఈ స్థితి వచ్చేస్తుంది, కొంతమందికి 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, మీకు తెలియదు. కూర్చొని చేస్తేనే కదా తెలుస్తుంది. మీరు గత జన్మల్లో ఎల్కేజీలో ఉన్నారో, ఫస్ట్ స్టాండ్లో ఉన్నారో, లేకపోతే 5th క్లాస్ వరకు వచ్చారో నాకు తెలియదు. కాబట్టి మీరు చేయడం మొదలు పెట్టండి. కళ్ళు మూసుకొని చేస్తే గత జన్మల్లో నిజంగా ఎక్కువ వరకు వచ్చి ఉన్నారు అనుకో, ఈ జన్మలో అరగంటలో, పావు గంటలో కూడా కుదురుకుంటుంది. చక్కగా ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు ఇది ధారణ స్థితి. ఇక్కడ 2 కనుబొమ్మల మధ్యన చక్కగా గమనించండి ఏం జరుగుతుందో. అక్కడి నుంచి మీ ప్రయాణం మొదలవుతుంది. అందరికీ వెలుగు మొదట దీపం నుంచి మీ ఇష్టంగా ఎక్కువ లింగం అని, ఇవని అవని, ఇంకా అద్భుతాలు అన్నీ కనబడుతూనే ఉంటాయి. అక్కడి నుంచి మీ ప్రయాణం మొదలవుతుంది. అప్పుడు మీకు తెలుస్తుంది, ఎన్ని రోజులు బయట వెతికితే ఇక్కడ ఉందా అంతాను, ఎక్కడ చూడడం మానేశాను, అక్కడ చూసుకొని తిరిగానా అని అప్పుడు తెలుస్తుంది మీకు. ఆ స్థితి రావాలంటే కళ్ళు మూసుకొని ఇక్కడికి రండి. ఆ స్థితికి రోజు చెయ్యండి సాధన, విడిచిపెట్టండి. రోజు ఈ క్లాసులకు వచ్చిన వాళ్ళందరూ రండి, వీలైనంత వరకు రండి. రాలేవని వాళ్ళు, కొంచెం ఏజ్ వాళ్ళు ఇళ్లలో చేసుకోండి. చక్కగా కళ్ళు మూసుకొని కొత్త వాళ్ళు ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ నెంబర్లు యాడ్ చేస్తాను. ఈ క్లాసు లింక్ పంపిస్తాను నేను, అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసినప్పుడు దాని పక్కన సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ నొక్కి ఆ పక్కన బెల్ ఉంటుంది, గంట సింబల్, దాని మీద నొక్కితే ఏఎల్ఎల్ ఆలను అది నొక్కితే పాత క్లాసులు కూడా వచ్చేస్తాయి. అన్నీను పాత విద్య వరకు చెప్పినవి ఇవి. రోజు చక్కగా ఎన్నో మంచి కథలు చెప్తున్నానమ్మా. పిల్లలు ఉన్నారా మీకు? చక్కగా పిల్లలకు వినిపించండి. మంచి మంచి కథలు చెప్తున్నా పిల్లలకి, చందమామ కథలు. రాత్రిపూట చక్కగా వాళ్ళు పడుకోబెట్టి మీరు వింటూ వాళ్ళకి వినిపించండి. కథలు వినిపిస్తే వాళ్ళకి కథ వింటూ పడుకుంటే చాలా చాలా మంచిది. అసలు ఒకప్పుడు తల్లులు అవే చెప్పేవారు, చక్కగా రాత్రి కథలు చెప్పి పడుకోబెట్టేవారు. తర్వాత మనకు బుక్స్ దొరకలేదు, చదవ బుక్స్ అయితే అన్నీ పోయాయి, ఏమీ లేదు. తర్వాత ఇవి వచ్చేస్తాయి, పూర్తిగా పోయాయి. కాబట్టి ఇప్పుడు మొబైల్ చూసి పడుకుంటున్నారు. సో ఆ మొబైల్లో కూడా ఇవి పెట్టేద్దాం, మేకం ఆధ్యాత్మిక వైపు పెట్టేద్దాం. మొబైల్లో కూడా ఆ కథలు వింటూ పడుకోబెట్టండి. లేదు వాడికి మీరే వినేసి వాడికి చెప్పండి. ఇంకా చిన్నవాడు అనుకో, మీరే అది వినేసి వాడికి చెప్తూ పడుకోబెట్టండి. పెద్దవాళ్ళు కూడా రాత్రి వింటూ పడుకోండి. చాలామంది నాకు ఎదురైనప్పుడు చెప్తున్నారు, నిజంగా చాలా ఆనందం వేస్తుంది. మేడం రాత్రి పడుకున్నప్పుడు మీ వీడియోస్ వింటూ పడుకుంటున్నామండి మేము, నిజంగా ఎంత బాగుంది. చాలామంది నేను పెద్ద కాంప్లిమెంట్ వెళ్తే ఎంతమందో ఇచ్చారు ఈ కాంప్లిమెంట్ నాకు. అది వింటూ పడుకుంటున్నామండి మేము. నిజంగా అది వింటుంటే ఏదో ఒక ఆనందం వస్తుంది, ఆనందంలో నిద్ర పెట్టేస్తుంది చక్కగా. నాకు ఎంతో ఈరోజు ఇంతమందికి నేను ఇచ్చేస్తానంటే నిజంగా అమ్మవారికి మొదట నేను చాలా చాలా కృతజ్ఞత చెప్పుకోవాలి. అమ్మవారు ఎందుకు నన్ను సెలెక్ట్ చేసుకున్నారో, నన్ను ఎందుకు ఈ మార్గంలో ఇటు పంపించి ప్రయాణం మొదలు పెట్టారో నాకు తెలియదు. కానీ అమ్మ మాత్రం ఇంతమందికి ధ్యానాన్ని అందించమని చెప్పి మళ్ళీ ప్రతి ఇంటికి పండగ ముందు తనే స్వయంగా వస్తుంది. అంటే నేను వెళ్తున్నా, నాతో పాటు నువ్వు రా అని నన్ను సెలెక్ట్ చేసుకొని తిప్పుతుంది. అందరు నేటికి 164 రోజులు గల ఈరోజు మన కార్యక్రమం అంటే ఎంత చక్కగా నడిపిస్తుందో చూడండి. శక్తిని ఇస్తుంది, నడిపిస్తుంది చక్కగా. సో పండుగ మన కాన్సెప్ట్ ఏంటి? శ్యామలాంబ పండుగ విజయవంతంగా జరిగిపోవాలి, విజయవంతంగా జరగాలి. మనకు ఇంటికి వచ్చిన బంధువులందరూ కూడా ఈసారి ఆనందంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళాలన్నమాట. సో అదే దానికోసమే మనం ఇది పెట్టాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసినప్పుడు ఈ మాట కూడా అనుకోండి. మీరు పూజ చేసినప్పుడు అయినా సరే, ధ్యానం చేసినప్పుడు, ఏది చేసినప్పుడు నోటండి ఈ మాట మాత్రం రాండి. ఈసారి ఎలా జరుగుతుంది ఏటో బాగుంటుంది ఆ మాట మరొద్దు, నెగిటివ్ మరొద్దు. ఒకటే పండగ చక్కగా జరిగిపోద్ది. మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఈసారి మాత్రం చక్కగా ఆనందంగా వెళ్ళిపోతారు. మనం ఏది విశ్వానికి విడిచిపెడతామో విశ్వం అదే ఇస్తుంది. నువ్వు మంచి విడిచిపెడితే మంచి, మనకు ఏదైనా వచ్చిందంటే మనం అనుకుంటాం ఏంటి ఇలాగా, నువ్వు గతంలో ఎప్పుడో ఒకసారి ఆ మాట విడిచిపెట్టేస్తాము, అవునో కాదు అనేస్తావు, అదే వస్తుంది నీకు. అలాగే మన విషయంలో పాజిటివ్ విడిచిపెడితే పాజిటివ్. ఎంతమంది అమ్మవారి పండుగ విజయవంతం అవ్వాలంటే అయిపోద్ది, అది అయిపోయినట్టే. అందుకే ఇది పెట్టాము. అందరూ ఈ మాట రోజు అనుకోండి, రోజు పండుగ విజయవంతంగా అయిపోవాలి చక్కగా. మళ్ళీ 10 సంవత్సరాల వరకు చెప్పుకోవాలి అందరూ కూడా. పండుగ చక్కగా అయిపోయింది, ఆనందంగా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు అమ్మ ఆశీస్సులు తీసుకొని. సో మన కాన్సెప్టే ఇది. 1 పండుగ గురించి, 2 ధ్యానం. ఇది మాత్రం చెయ్యండి అమ్మ, విడిచిపెట్టద్దు. ఆరోగ్యం అవసరం, ఆరోగ్యంతో పాటు భగవంతుడిని కూడా మనం చేరుకోవాలి. ఈ 2 మనకు అవసరం. కాబట్టి మనస్సును కంట్రోల్లో ఉంచుకోవడానికి ధ్యానాన్ని చేయాలి. జై గురు. బాగా
చూడు ఓకే కూర్చున్నారు అమ్మా సత్య సాయి భవాని జగజనని ఆనందదాయిని దుర్గా లక్ష్మీ నారాయణి ఏకబలాసిని హంస నివాసి నిరంజని సత్య సాయి భవాని జగజనని ఆనందదాయిని దుర్గా లక్ష్మీ నారాయణి ఏకబలాసిని హంస నివాసి ఏకబలాసిని